ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. డాలర్ సునామీ, తెలుగు రాష్ట్రాల మీద డాలర్ సునామీ వచ్చి పడింది. ఏమిటి డాలర్ సునామీ? డాలరు మనం కొంతకాలం క్రితం తీసుకుంటే 84 రూపాయలు ఉండేటువంటి $1కి 84 రూపాయలు భారతీయ కరెన్సీ ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 94 రూపాయలకు దాటింది. అంటే గతంలో మరి డాలర్లు సంపాదించే వాడితో విలువతో మనం చూస్తే ఇవాళ ఇండియన్ కరెన్సీ ఎక్కువ వస్తుంది. ఎవరైతే విదేశాల నుంచి డబ్బు పంపిస్తున్నారో వాళ్ళు పంపించే డబ్బుకి భారతదేశం లోపల ఎక్కువగా మనకు ఇండియన్ కరెన్సీ వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా జనరేట్ అవుతున్నాయి. నెంబర్ 1 ఏమిటంటే, ఎవరైతే అమెరికాలో డబ్బు దాచుకోవాలి, సేవింగ్ చేసుకున్నానికి వాళ్ళు ఇప్పుడు ఇండియాకు పంపిస్తే మంచిది, ఇండియాలో సేవింగ్ చేసినట్టయితే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది, ఇండియన్ కరెన్సీలో మన డబ్బు బాగా పెరుగుతుంది కాబట్టి మనకు లాభాల పంట పడుతున్న ఉద్దేశంతో చాలామంది అమెరికాలో డబ్బు దాచుకునేదానికన్నా ఇండియాలో డబ్బు దాచుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత విషయం ఏమిటంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయం లోపల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులతో గ్లాస్ ఫిట్టింగ్ కానీ లేక కన్స్ట్రక్షన్లో వాడేటువంటి దిగుమతి చేసుకునే సామగ్రులు ఏవైతే ఉన్నాయో అలాంటి హై క్వాలిటీకి సంబంధించినటువంటి పాష్ లొకాలిటీస్లో ఉండేటువంటి బిల్డింగ్స్ యొక్క రేటు కొంత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడోది అంటే, ఐటీ కంపెనీలకు వచ్చినప్పుడు గొప్ప లాభం ఏమిటంటే, భారతదేశంలో నడుస్తున్న ఐటీ కంపెనీలన్నీ కూడా ఎక్కువ భాగం అమెరికాకు సర్వీసెస్ ఎక్కువ ఇస్తాయి. ఇట్లా అమెరికాని వాళ్ళు డాలర్ల రూపంలో పంపిస్తారు కాబట్టి వచ్చేదేమో ఎక్కువ డబ్బు వస్తుంది, ఖర్చు పెట్టేదంతా రూపాయల్లో ఖర్చు పెడతారు కాబట్టి మనకు ఆ రకమైన బెనిఫిట్ ప్లస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఐటీ కంపెనీలు కొంత లాభపడే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకో పాయింట్ మనం తీసుకున్నట్టయితే డిస్కస్ చేసుకుంటే, మరి ఎవరైతే ఇండియన్స్ వాడుతున్నటువంటి ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ టీవీ సెట్స్ కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాటికి సంబంధించిన విషయం మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా డాలర్ల ద్వారా అక్కడ చెల్లింపులన్నీ డాలర్లు జరుగుతాయి కాబట్టి 10 నుంచి 15% రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా డాలరుకు రూపీ ఎప్పుడైతే పతనం అయ్యడం మొదలుపెట్టిందో, మరి లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడానికి లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు కట్టేదానికన్నా ఇప్పుడు కట్టాల్సింది ఎక్కువ పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు అక్కడ కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళారో లోన్ తీసుకొని ఇతర దేశాలకు లోన్ తీసుకొని వెళ్ళారో స్టూడెంట్స్, వాళ్ళు కూడా ఎక్కువ లోన్కు ఇప్పుడు వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు అక్కడ స్కాలర్షిప్స్ మీద ఆధారపడే చదువుకున్నా ఎక్కడైనా తక్కువ ఫీజులతో వచ్చేటువంటి యూనివర్సిటీస్ ఎక్కడున్నా వెతుక్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇలాగా దిగుమతి చేసుకునే వాళ్ళకేమో ఎక్కువ డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎగుమతి చేసే వాళ్ళకేమో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే డాలరుకు భారతదేశానికి సంబంధించిన మన ఇండియన్ కరెన్సీని చెల్లింపు లోపల ఇండియన్ కరెన్సీ పతనం అవుతున్న కొద్దీ కొన్ని బెనిఫిట్స్ పొందేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇతర దేశాల నుంచి వస్తాయి కాబట్టి డాలర్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అత్యధికంగా ఇంతకుముందు కట్టిన డబ్బు కన్నా ఇప్పుడు ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే రూపాయి పత్రం అయిపోయింది కాబట్టి. ఈ రూపాయి పత్రం వల్ల డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే రూపాయి పత్రం అనేది కొంతమంది జీవితాల లోపల ఆనందాన్ని, ప్రశాంతతను, సంతోషాన్ని తెప్పించి పెడితే మరికొందరి జీవితాలను బుగ్గిపాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది, కష్టాలకి కన్నీళ్ళకి నిలవయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే రూపీతో లాభపడుతున్నారో వాళ్ళకు మనం చెప్పాల్సిన విషయం ఏమి ఉండదు. కానీ ఎవరైతే రూపీ పతనం వల్ల బాధపడుతున్నారో వాళ్ళు వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోవడం, అలాంటి కంపెనీసు మరి ఖర్చులు తగ్గిస్తూ కొంతకాలం వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాటిని వీలైనంత వరకు తగ్గించుకొని మళ్ళీ రూపీ పతనం నుంచి కోలుకుంటుందని, మళ్ళీ బలం పొందుకుంటుందని మనం ఆశించాల్సిన అవసరం ఉంది. అలాగే డాలరు బలపడుతూ పోతే, రూపాయి పతనమవుతూ పోతే భారతదేశానికి చాలా నష్టాలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. లాభపడేదానికన్నా ఎక్కువ నష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దిగుమతి చేసుకునే వస్తువులన్నిటి మీద విపరీతమైన రేట్లు పడతాయి కాబట్టి, మరి ఎగుమతులు చేసేదానికన్నా దిగుమతులే మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి
మన ఎగుమతులు పెంచుకోకపోతే మనం ఇబ్బందిలో పడతాం. ముఖ్యంగా రూపాయిని ఈ పతనం అంచులోంచి ఎలా బలపడాలని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు డాలర్ రేటు పెరిగిపోతూ రూపాయి పతనమైపోతూ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ 2014లో టేక్ ఓవర్ చేసిన టైంలో 54 పైసలకి ఒక డాలర్ మాకు దొరికేది. డాలర్ విలువ, ఒక డాలర్ విలువ 54 రూపాయలు. 54 రూపాయలకు డాలర్ దొరికే పరిస్థితి నుంచి వాళ్ళ 94 రూపాయలకు డాలర్ దొరికే పరిస్థితి ఏర్పడింది. అంటే 40 రూపాయలు పతనం అయిపోయింది. 2014 నుంచి 2026 లోపల 40 రూపాయలకు దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. 40 రూపాయలు దిగజారింది. అంటే 54 రూపాయల నుంచి 94 రూపాయలకు వచ్చేసింది. 94 రూపాయలు చిల్లర ఉంది వాళ్ళు. ఏం చెప్పాలంటే రోజు రోజుకు పతనం అవుతున్నటువంటి రూపాయిని మనం రక్షించుకోకపోతే, రూపీ విలువను మనం పెంచుకోకపోతే మనం చాలా కష్టాల పాలవుతాం. దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా చాలా కంపెనీస్ బాధలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కొంత ఎన్ఆర్ఐలకు కొంత మేలు జరిగినా కొన్ని ఎన్ఆర్ఐలకి ఇక్కడ ఇండియన్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి, ఇండియన్ కరెన్సీ లోపల ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనన్నింటినీ పరిశీలించి డాలర్కు మరి రూపాయి పతనం కాకుండా డాలర్ వాల్యూతో పోల్చినప్పుడు మార్గాలు ఏమున్నాయని అన్వేషించాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు మేల్కొని వీలైనంత తొందరగా ఆర్థిక పటిష్టత కోసం ప్రయత్నించి రూపాయి విలువను పెంపొందించేందుకు ప్రయత్నించాల్సిందిగా మనం కోరుతున్నాం.